హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం డిగ్రీతో మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం అయితే కల్పిస్తున్నారు. జాబ్‌లో చేరగానే 1,50,000 వరకైతే సాలరీ ఉంటుంది. సాలరీతో పాటు మీకు అదర్ అలవెన్సెస్, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇటువంటి జాబ్ కోసం అయితే ఆల్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ గ్రూప్స్ జాబ్స్ తర్వాత మనకు ఇటువంటి బెస్ట్ జాబ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. జాబ్‌లో జాయిన్ అవ్వగానే 1,57,000 అంటే మామూలు విషయమా? ఇలాంటి జాబ్స్ కోసం నేను కూడా నా కెరియర్ స్టార్టింగ్‌లో చాలా ట్రై చేయడం జరిగింది. బట్ కుదరలేదు. బట్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. మనకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి డాట్ టు డాట్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వ్యూస్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రావడం జరిగింది. ఇదొక రెగ్యులేటరీ బాడీ అన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించిన నోటిఫికేషన్. ఈ రోజే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనమైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకు చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీస్ చూసుకుంటే మనకు 23/06/2025 నుంచి మనకు 6th ఆగస్ట్ వరకైతే టైమ్ ఇవ్వడం జరిగింది. మనకొచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి వచ్చేసి సంబంధించి మనకు విల్ బి ఇంటిమేటెడ్ బై ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మనకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ 6th సాటర్డే ఉంటుంది. అదొచ్చేసి ఫేజ్ 1 సంబంధించి. ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 6, 2025 ఉంటుంది మండే రోజు. ఫేజ్ 3 వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా విల్ బి ఇంటిమేటెడ్ టు క్యాండిడేట్ సక్సెస్‌ఫుల్ ఇన్ ఫేజ్ 2 బై ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఎవరైతే ఫేజ్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రం ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళకైతే క్లియర్‌గా ఇంటిమేషన్ ఇస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. సో ప్రతి ఒక్కరు మీరైతే అప్లై చేసే జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే మనకు ఈ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సాలరీ గురించి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా! మనకొచ్చేసి 1,57,000 అయితే సాలరీ ఉంటుందని చెప్పి దాని గురించి మీకు ఇప్పుడు చూయిస్తాను. ఎందుకంటే ఎవరు నమ్మరు ఇంత సాలరీ ఉందని చెప్తే. సో మనకి పే స్కేల్ చూసుకుంటే మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రేడ్ ఏ వచ్చేసి 44,500 బేసిక్ నుంచి మనకు 18,150 బేసిక్ వరకు ఉంటుంది. ప్రెజెంట్‌లీ ద గ్రాస్ ఎమోల్మెంట్స్ ఇంక్లూడింగ్ పీఎఫ్, ఆర్‌డీఎస్ఏ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, గ్రేడ్ అలయన్స్, స్పెషల్ అలయన్స్, స్పెషల్ గ్రేడ్ అలయన్స్, డివెన్ఎస్ అలయన్స్, లోకల్ అలయన్స్, ఫ్యామిలీ అలయన్స్‌తో పాటు మీకు 1,50,000తో మీకు అకౌంట్‌లో అయితే పడుతుంది. ఇక్కడ క్లియర్‌గా చూసండి. 1,50,000 సాలరీ అంటే మామూలు విషయం కాదు. దాంతో పాటు మీకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, అలాగే హాస్పిటలైజేషన్, నాన్ హాస్పిటలైజేషన్, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్, అలాగే ఐ రిఫ్రాక్షన్, కాస్ట్ ఆఫ్ స్పెక్టాకిల్స్, ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల కోసం బ్రీఫ్ కేస్ అలవెన్స్ ఇస్తారు, కన్వేయన్స్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తారు, హౌస్ క్లీనింగ్ అలవెన్స్ ఇస్తారు, స్టాఫ్ నర్సింగ్ స్కీమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్కీమ్ ఫర్ పర్చేసింగ్ కంప్యూటర్స్ గానీ, ఫ్లెక్సీ మీల్ కార్డ్ గానీ, సో ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే కొడితే ఇలాంటి జాబ్ కొడితే లైఫ్ అయితే సెట్ అయిపోతుందన్నమాట. సో ఇటువంటి జాబ్ అన్నమాట ఇది. మనకు చూసుకుంటే మనకు క్లియర్‌గా ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ సెలక్షన్‌లోకెళ్ళిపోతే గనక మనకు 3 ఫేజెస్‌లో ఉంటుంది. ఫేజ్ 1 వచ్చేసి ఆన్‌లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 పేపర్స్ అయితే ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్‌కి ఈచ్. ఫేజ్ 2 వచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి కూడా 2 పేపర్స్ 100 మార్క్స్ ఈచ్ ఉండడం జరుగుతుంది. లాస్ట్‌కి అయితే ఫేజ్ 3 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 చూసుకుంటే మనకొచ్చేసి 2 పేపర్స్ ఉండడం జరుగుతుంది. అందులో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి 100 మార్క్స్‌కి. విల్ బి హెల్డ్ ఆన్ ది డేట్ టు బి డిక్లేర్ ఆన్ ది వెబ్‌సైట్ ఆఫ్ పీఎఫ్ఆర్‌డీఏ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తాం. దాని గురించి ఆల్రెడీ మీకైతే పైన చూపించాను ఎప్పుడుంటుందనేది. మనకు పేపర్ 1 వచ్చేసి ఆల్ స్ట్రీమ్స్‌కి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 25 క్వెషన్స్ 20 మార్క్స్‌కి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వెషన్స్ 20 మార్క్స్‌కి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 25 క్వెషన్స్ 20 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ ఇంక్లూడింగ్ సమ్ క్వెషన్స్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ సెక్టర్ 25 క్వెషన్స్ ఉంటుంది. 20 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. మనకు 60 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుందన్నమాట. టోటల్ 100 క్వెషన్స్ నెంబర్ ఆఫ్ 100 మార్క్స్‌కి టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 80 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 చూసుకుంటే జనరల్ స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. సబ్జెక్ట్ కామర్స్ కానీ, అకౌంటెన్సీ కానీ,
మేనేజ్మెంట్ కానీ, ఫైనాన్స్ కానీ, కంపెనీస్ యాక్ట్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతుంది. 100 ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. 100 మార్క్స్‌కి మనకు 50 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. 40 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, అకౌంట్స్ గాని, రీసెర్చ్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ గాని, లీగల్ అండ్ అఫీషియల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100 మార్క్స్‌కి 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. 40 మినిట్స్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, వచ్చేసి మనకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఫేజ్ 1లో. సో, క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరొచ్చేసి సెపరేట్ కట్ ఆఫ్స్ కూడా క్లియర్ అవ్వాల్సి ఉంటుంది పేపర్ 1, పేపర్ 2లో. అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఫేజ్ 1 షల్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ అన్నమాట. అది మెరిట్ పైన అయితే కాదు. షార్ట్ లిస్ట్ చేయడానికే యూజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫేజ్ 1లో క్లియర్ అయ్యారో విల్ బి ఇంటిమేటెడ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఫేజ్ 2 బై ఈమెయిల్ ఆర్ కాల్ లెటర్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ కూడా అది కూడా 100 మార్క్స్‌కి 2 పేపర్స్ ఈచ్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి మనకు ఆల్ స్ట్రీమ్స్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు డ్రాఫ్టింగ్ స్కిల్స్ అన్నమాట 100 మార్క్స్ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 3 ఉంటాయి. దానికి 60 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. అది క్వాలిఫై ద పేపర్ 2 దాంట్లోనే పేపర్ 2 ఉంటుంది మనకు. వచ్చేసి ఫేజ్ 1లో జనరల్ స్ట్రీమ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు కామర్స్ గాని, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ గాని, ఫైనాన్స్ గాని, కాస్టింగ్, కంపెనీస్ అలాగే పెన్షన్ సెక్టర్ రిలేటెడ్ 100 మార్క్స్ ఉంటుంది. మనకు 50 క్వెషన్స్ అన్నమాట. 40 మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రీసెర్చ్, ఎకనామిక్స్ అలాగే లీగల్ అండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ రాజ్‌భాష అలాగే రీసెర్చ్ స్టాటిస్టిక్స్ స్ట్రీమ్స్‌కి సంబంధించి మనకు 100 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. 50 క్వెషన్స్ అన్నమాట. 40 మినిట్స్ అయితే టైమ్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఇన్ ఫేజ్ 2 విల్ బి ఇష్యూడ్ న్యూ కాల్ లెటర్స్ అన్నమాట. ఫేజ్ 1 క్లియర్ అయినంక ఫేజ్ 2కి అదే కాల్ లెటర్ ఉంటుంది. బట్ ఫేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకు న్యూ కాల్ లెటర్ ఇష్యూ చేస్తారన్నమాట. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి కూడా 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, పేపర్ 1 విల్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ సచ్ క్యాండిడేట్స్ హూ అబ్టైన్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నమాట పేపర్ 2లో. అలాగే షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ బి ఇంటిమేటెడ్ ద డేట్ అండ్ టైమ్ ఫర్ ఫేజ్ 3 ఇంటర్వ్యూ అన్నమాట. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా, మొబైల్ ద్వారా అయితే మీకైతే ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్ క్వెషన్ పేపర్స్ ఇన్ బోత్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఎక్సెప్ట్ ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ విల్ బి బైలింగ్యువల్ అన్నమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా మీకు అనెక్స్చర్‌లో ఇవ్వడం జరిగింది. అదొకసారి చూసుకోండి. ఫేజ్ 3 ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ 2 విల్ బి కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ కమ్ ఇంటిమేషన్ ఫీస్ షల్ నాట్ బి రిఫండెడ్ టు ద క్యాండిడేట్స్ నాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఫేజ్ 2. ఎవరైతే ఫేజ్ 2 షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకే అప్లికేషన్ కమ్ ఇంటిమేషన్ ఫీస్ అయితే రిఫండ్ చేయడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ మే ఆప్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఐదర్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ రెండిట్లో ఏ లాంగ్వేజ్ అయినా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. Marks obtained in phase 2 online written examination will be allotted by a weightage of 85%, while the marks allotted by phase 3 interview will be allotted weightage of 15% అన్నమాట. ఫేజ్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 85% వెయిటేజ్ ఉంటుంది. జాబ్‌లో సెలెక్ట్ కావాలంటే ఇంటర్వ్యూ వచ్చేసి 15% అయితే మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 బేసిస్ పైనే ఉండడం జరుగుతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొబేషన్ చూసుకుంటే సక్సెస్‌ఫుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ 1 ఇయర్ ప్రొబేషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ ఉంటే గనక మీ ప్రొబేషన్ అయితే ఎక్స్టెండ్ ఏం చేయరు. కంప్లీట్ చేసేసి మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మనకు హైదరాబాద్‌లో అయితే ఉంది. అలాగే విశాఖపట్నంలో అయితే ఉంది. ఫేజ్ 2 కూడా మనకు హైదరాబాద్ అలాగే మనకు బెంగుళూరు అయితే ఇవ్వడం జరిగింది. నియర్ బై విశాఖపట్నంలో అయితే ఫేజ్ 2కి అయితే ఇవ్వలేదు. సో, మనకు ఓన్లీ హైదరాబాద్‌లో అయితే ఉందన్నమాట. ఓకే. సో, అప్లికేషన్ ఫీస్ కనుక చూసుకుంటే ₹1000 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్‌కి, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ ఎటువంటి ఫీస్ అయితే కట్టాల్సిన అవసరం లేదన్నమాట. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, మనం ఇప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అసలు ఏ పొజిషన్స్‌కి వేకెన్సీ ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనకు జనరల్ విభాగంలో చూసుకున్నట్టయితే మనకు టోటల్‌గా 8 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. వచ్చేసి మాస్టర్స్ లేదా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి 2 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఏసీఆర్, ఎఫ్‌సీఏ ఆర్ ఐసీఏఐ ఆర్ ఏసీఎస్, ఎఫ్‌సీఎస్ ఫ్రమ్ ఐసీఎస్ఏ ఆర్ ఎఫ్‌సీఎంఏ ఆర్ ఎఫ్‌సీఎంఏ ఫ్రమ్ ఐసీఎంఏఐ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే మనము ఈ పర్టిక్యులర్ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిఫరబ్లీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ గనుక చూసుకుంటే మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో, బంపర్ వేకెన్సీస్‌కి సంబంధించిన ఇది. దీన్ని చూసుకుంటే మనకు బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఏఐ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎంఎల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు రీసెర్చ్ ఎకనామిక్స్‌కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఉండాలా. ఎకనామిక్స్, రీసెర్చ్, కామర్స్, అడ్మినిస్ట్రేషన్‌లో 1 వేకెన్సీ. రీసెర్చ్ స్టాటిస్టిక్స్‌కి మనకు 2 వేకెన్సీస్. మనకు మాస్టర్స్ డిగ్రీ ఎకనామిక్స్, కామర్స్ ఉండి దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ ఉంటే సరిపోతుంది. యాక్చువరీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా
గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లీగల్ డిపార్ట్‌మెంట్‌కి 2 వేకెన్సీస్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆఫీషియల్ లాంగ్వేజ్ రాజ్‌భాషకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మనకు. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసిన వాళ్ళు విత్ ఇంగ్లీష్ యాస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్ కూడా ఉండాలి. దాంతో పాటు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసారా ఇక్కడ? వచ్చేసి మనకు ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, కామర్స్ విత్ హిందీ యాస్ ఎ సబ్జెక్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఇటు బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. టోటల్‌గా మనకు 20 వేకెన్సీస్‌లో మనకైతే ముందుకైతే వీళ్ళైతే రావడం జరిగింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదండి. సో, మీరు జాబ్ కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలనుకున్నారనుకోండి, ఇటువంటి జాబ్ అయితే మామూలుగా ఉండదు. సో, ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసేసేయండి మనకు. ఇక్కడ అప్లికేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 23 నుంచి మనకు 6థ్ ఆగస్ట్ వరకైతే. సో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీలైనంత ప్రతి ఒక్క అప్డేట్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.